జై భారత్ జయరాజస్థాన్ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజుని జిల్లాల వారీగా నాకున్న సమాచారాన్ని నేను వీడియో రూపంలో అందరికీ అందివ్వడం జరిగింది. ఈనాడు కడప ఒకటి ఉంది. ఆ కడపలోకి వెళ్తే కడప పార్లమెంటు నియోజకవర్గంలో చూసినట్లయితే కనుక అక్కడ సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఎందుచేతంటే అక్కడ వాటర్స్ ఒక సైలెంట్ ఓటింగ్ జరిగింది. అక్కడ రాత్రి పొద్దుపోయే వరకు కూడా అక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది. అక్కడ కూడా ఓటింగ్ శాతం పెరిగిందనేది అక్కడ మనకు తెలుస్తున్నటువంటిది. అయితే అక్కడ కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 పార్టీలు కూడా దెబ్బగా అక్కడ పోటీ పడ్డాయి అనేది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి వైఎస్ షర్మిల నెగ్గుతారని, కొంతమంది అవినాష్ రెడ్డి నెగ్గుతారని, కొంతమంది లేదు తెలుగుదేశం పార్టీ భూపేందర్ రెడ్డి ఎవరో ఉన్నారు, భూపేశ్ రెడ్డి ఎవరో ఉన్నారు, వారు నెగ్గుతారని అక్కడ తెలియవస్తుంది. ఇలాగ అంటున్నారే తప్ప అక్కడ క్లారిటీ అయితే లేదు. అలాగే చూసినట్లయితే కనుక అక్కడ ఏవైతే ఇప్పుడు కడప పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో చూసినట్లయితే కనుక కమలాపురం, మైదుకూరు టీడీపీ గెలుచుకుంటుందనేది తెలుస్తుంది. ఇకపోతే జమ్మలమడుగు వైసీపీకి అలాగే బీజేపీకి అక్కడ తగ్గపోరిగా ఉంది. తక్కువలైనా సరే ఆదినారాయణ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి తెలుస్తుంది. అక్కడ ఆదినారాయణ రెడ్డి గారు తప్పనిసరిగా గెలుస్తారని అక్కడ ఉన్నటువంటి కొంతమందిని నేను తెలుసుకోవాలని చెప్పినటువంటి సమాచారం. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతం కంటే మెజారిటీ కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గుతాయని, అక్కడ కూడా టీడీపీ వైసీపీకి దెబ్బ వారావారి పోటీ జరిగిందనేది అక్కడ మాకు తెలుస్తుంది. ఎందుచేతంటే గతంలో ఎక్కడ కూడా గ్రామాల్లో కనీసం ఒక 50% గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు. పులివెందుల నియోజకవర్గం పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే వైసీపీ కానివ్వండి, ఆ రోజున వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళన్నా వాళ్ళకి మాత్రమే పరిమితం అయి ఉండేది. కానీ ఈ రోజున ఆ యొక్క పులివెందుల నియోజకవర్గ గ్రామాలన్నీ చూసుకున్నట్లయితే కనుక ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం కేడరు కూడా దెబ్బగా ఉన్నదనేది తెలుస్తుంది. దాన్ని బట్టి బిటెక్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఖచ్చితంగా మంచి అన్ని గ్రామాల్లోని కూడా బాగా పనిచేయగలిగారు. అన్ని గ్రామాల్లోని కూడా క్యాడర్ని సంపాదించుకుని క్యాడర్ని పోషిస్తూ క్యాడర్ని కాపాడుకుంటూ కూడా ఆయన రాజకీయం అక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు కూడా బలంగా ఉన్నదనేదే సమాచారం. ఈ బలాబలాల మధ్యన మెజారిటీ తగ్గుతుందా, లేక తెలుగుదేశం గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా అనేది కూడా అక్కడ సరైనటువంటి క్లారిటీ అనేది అక్కడి నుంచి రావట్లేదు. అందుకని దయచేసి ఉన్నటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా మీ ముందు ఉంచాను. అలాగే కడప నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా 2 మాత్రం టీడీపీ, 1 బీజేపీ గెలుచుకుంటుందనేది మాకున్న సమాచారం. ఈ సమాచారం ప్రకారంగా అందరూ మొత్తం అందరూ కూడా మాకు పూర్తిగా ఈ సమాచారాన్ని అందివ్వడంలో నా యొక్క ఎందుకు అందించాను, నేను ఏమి సేకరించి అందించాను అనేది తర్వాత ఈ వీడియో సరిపోదు. కాబట్టి తర్వాత వీడియోలో మీకు నేను ఈ యొక్క 25 జిల్లాల నుంచి మొత్తం ఈ 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు స్థానాల నుంచి కూడా మీకు తీసుకున్నటువంటి నాకు తెలిసినటువంటి నేను అంచనా వేసింది ఏమిటా అనేది తర్వాత వీడియోలో మీకు నేను అంతా తెలియజేస్తానని చెప్పి వివరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయమని దయచేసి అందరినీ కోరుతున్నాను.
షేర్ చేసి దీన్ని లైక్ చేయమని, గంట బెల్ నోటిఫికేషన్ చేసుకోమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. జై భారత్, జై హింద్.